వెల్కమ్ టు ది లియో. వైసీపీ అంటేనే ఫేకు, ఫేక్ అంటేనే వైసీపీ. మనం అనేక సందర్భాల్లో దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. తాజాగా వైసీపీ సోషల్ మీడియాలో మరొక ఫేక్ని అయితే హల్చల్ చేపిస్తున్నారు. నారా లోకేష్ అమెరికాలో అరెస్ట్ అయ్యాడని, మనీ లాండరింగ్ కేసులో అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ప్రస్తుతం నారా లోకేష్ ఏపీలో లేడని చెప్పి ఒక విష ప్రచారాన్ని అయితే తెర మీదకి తీసుకువచ్చారు. వైసీపీ పార్టీ ఎప్పుడైనా సరే ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి కూడా ఇలా తెలుగుదేశం పార్టీ మీద ఏదో ఒక రకమైన ఫేక్ ప్రచారాన్ని సృష్టించి అటు మీడియాని కానివ్వండి, సోషల్ మీడియా అటెన్షన్ కానివ్వండి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే షర్మిల ఏదైతే మొన్న షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడిందో, అసలు నువ్వు రాజశేఖర రెడ్డి వారసుడివే కాదు, ఆయన వారసత్వాన్ని పుణుకుపుచ్చుకోలేదని చెప్పి వ్యాఖ్యలు చేసిందో, మా కుటుంబాన్ని నిలువునా చీల్చింది నువ్వేనని చెప్పి కొన్ని కఠిన వ్యాఖ్యలు చేసిందో, అవి ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న వైసీపీ సోషల్ మీడియా బరి తెగించి నారా లోకేష్ అమెరికాలో అరెస్ట్ అయ్యాడని ఒక వార్త సృష్టించారు. ఎందుకంటే మిగతా ఫేక్లు అయితే పెద్దగా పట్టించుకోరు. అదే నారా లోకేష్ మీదో చంద్రబాబు మీదో ఒక ఫేక్ సృష్టించారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా టీడీపీ అటెన్షన్ అంతా కూడా డైవర్ట్ అవుతుంది. అలాగే ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా పూర్తిగా డైవర్ట్ అవుతుంది. ఆ ఉద్దేశంతో సృష్టించిన ఫేకే నారా లోకేష్ అమెరికాలో అరెస్ట్ అయ్యాడని. సో సజ్జల భార్గవరెడ్డికి అంటే వైసీపీ సోషల్ మీడియాను నడపలేక చేతులెత్తేసిన ప్రతిసారి సజ్జల భార్గవరెడ్డి చేసే పని ఏంటంటే ఇలా తెలుగుదేశం పార్టీ మీద ఫేకులు సృష్టించడం. అది వెనతో పెట్టిన విద్య. రోజుకొక ఫేక్ అన్నా చేయకపోతే బహుశా నిద్ర పట్టదేమో. అందుకనే వీళ్ళని ఫేక్ ఫ్యాక్టరీ అంటారు. వాళ్ళ ఫేక్ అనే పదం సృష్టించబడిందే వైసీపీ గురించి అయి ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఫేక్ చేశారు. సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడంటే ఇది అధికారం కోసం గడ్డి తిన్నారనుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫేకులు చేసి ఇలా ప్రతిసారి అడ్డంగా దొరికిపోయి కనీసం సిగ్గు అనేది కూడా ఉండదు. సాధారణంగా మనం ఏదైనా తప్పు చేసి దొరికిపోయాం అనుకోండి, కొద్ది తలదించుకుంటాం, సిగ్గుపడతాం. కానీ వీళ్ళకి సిగ్గు శరం అనేదే ఉండదు. అందులో సజ్జల భార్గవరెడ్డికి అసలే ఉండదు. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, ఇద్దరికి తండ్రికి లేదు, కొడుకు ఎక్కడి నుంచి వస్తుందిలే, కానీ సిగ్గు అనేది అసలే ఉండదు. సో ఏ స్థాయిలో ఫేక్ చేశారో ఒకసారి చూడండి. వాళ్ళు చేసిన ఫేక్ ఏంటో ఒకసారి నేను చూపిస్తాను. నారా లోకేష్ ఎక్కడున్నాడో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగో ఇంటూరి రవికిరణ్ తెలుసు కదా, తెలుగుదేశం పార్టీలో ఇలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే ఫేకులు చేస్తే తీసుకెళ్లి బొక్కలో పెట్టి మక్కిలు ఎరగొట్టాడు. ఫేకులు కాదు, మార్ఫింగులు చేస్తాడు. ఫోటోలన్నిటికీ కూడా తలకాయలు మార్చేసి అసభ్యంగా, ముఖ్యంగా టీడీపీ మహిళా నేతల్ని అసభ్యంగా చిత్రీకరించేది వీడే. సో ఏ రాశాడు చూడండి. త్వరలో బ్రాహ్మణి అమెరికాలో నిజం గెలవాలి ప్రోగ్రామ్ అంట. భర్త అరెస్టుకు నిరసనగా బ్రాహ్మణి అమెరికాలో నిజం గెలవాలి ప్రోగ్రామ్ అని చెప్పి ఇదిగో నారా లోకేష్ అమెరికాలో అరెస్ట్ అయ్యాడని చెప్పి teluguspot.com అని అందులో ఒక వార్త వచ్చినట్టుగా చేశారు. వీళ్ళకి ఇంతకీ ఏంటయ్యా వీళ్ళ భయం అంటే, నారా లోకేష్ కనపడకపోయేసరికి ఎక్కడ ఏం వ్యూహం రచిస్తున్నాడో తెలియక ఇలాంటి దిక్కుమాలిన ఆ పనులకైతే తెగబడుతున్నారు. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ చూడండి, వైఎస్ జగన్ ట్రెండ్స్ అంట. ఇలాంటి అంటే పేరులోనే ఉంది వైఎస్ జగన్ అని పెట్టుకున్నప్పుడే అర్థమైంది వీళ్ళంతా ఫేక్ అని. ఎందుకంటే ఆ పేరు పెట్టుకున్న వాడికి ఆ బుద్ధిలే వస్తాయి తప్ప మంచి బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయి. ఇక్కడ చూడండి, అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్ అంట. అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న నారా లోకేష్ అంట ప్రస్తుతం అమెరికాలో పోలీసుల అధీనంలో అంట. అసలు నారా లోకేష్ అమెరికా ఎప్పుడు వెళ్ళాడు, అమెరికాలో మనీ లాండరింగ్ ఎప్పుడు చేశాడు, అక్కడ పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేశారు? కనీసం ఫేక్ చేస్తే నమ్మేటట్టు ఉండాలి, కానీ ఇలా చెంప మీద చెప్పులు పెట్టి కొట్టేటట్టు ఉండకూడదు. ఈ రకంగా ఫేక్ చేశారు. ఇక్కడ ఇద్దరే కాదు, వైసీపీ సోషల్ మీడియా నిండా కూడా అవే. వైసీపీ సోషల్ మీడియా నుండి కూడా ఇది ఇక్కడ చూడండి, టీడీపీ పోలీసుల అదుపులో నారా లోకేష్ అని. రాబోయే ఏపీ ఎన్నికలకు సంబంధించిన నిధులు సమకూర్చుకునే నిమిత్తం ఎన్ఫోర్స్మెంట్ టీముకు పట్టుబడ్డ లోకేష్ అంట. అంటే కథలు చూడండి ఏ విధంగా అల్లుతున్నారు. ఎందుకంటే ప్రజలు నమ్మాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అక్కడ లొంగిపోయారంట. అది కూడా ఎన్నికల కోసం అమెరికా నుంచి నిధులు తీసుకురావడం అంట. ఈ రోజులో సిగ్గు శరం ఉండాలి. ఎన్నికల నుంచి నిధులు తీసుకురావాలంటే నారా లోకేష్ వెళ్ళాలా? ఆ మాత్రం బుర్ర పెట్టాలిగా. నిజంగా అమెరికా నుంచి టీడీపీ నిధులు రావాలంటే ఆయన వెళ్ళాలా, లేదా చంద్రబాబు వెళ్ళాలా నిధులు తేవాలంటే? జగన్మోహన్ రెడ్డి ఎక్కడుండి ఇతర దేశాల నుంచి నిధులు తేవట్లేదా? కావాలంటే అలాగే తీసుకురావచ్చు. కాకపోతే ఫేక్. ప్రస్తుతం అమెరికా పోలీసుల ఆధీనంలో లోకేష్. ఇండియన్ ఎంబాసీకి సమాచారం అందించిన అమెరికా పోలీసులు. మరి ఇండియన్ ఎంబాసీ ఎప్పుడు చెప్పిందో వీళ్ళకి నాకైతే తెలియదు, కానీ అంటే కల్పితాలు కూడా చూడండి ఎంత పగడ్బందీగా. ఇదంతా చదివితే ఒకవేళ నిజమేనేమోనని అనుమానం కలుగుద్ది సాధారణ వ్యక్తులకి. నారా లోకేష్ నిజంగానే అమెరికాలో అరెస్ట్ అయ్యాడేమో, అందుకే బయటకు కనపట్లేదేమోనని అనుమానం చాలామంది కలుగుద్ది. లోకేష్ను బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు అట. అమెరికాలో లోకేష్ అరెస్ట్ అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడట. సో ఈ స్థాయిలో ఇదిగో జగన్ స్క్వాడ్ అంట. సో ఇదంతా ఒక ముఠ, ఒక మాఫియా. ఏది ఫేక్ మాఫియా.
సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో నడిచే ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారం నడిచే ఒక ఫేక్ మాఫియా, ఫేక్ ముఠా ఇది. ఈరోజు వీళ్ళు ఇలా లోకేష్ అరెస్ట్ అయ్యాడని చెప్పి విచ్చలవిడిగా ప్రధాన కారణం ఏంటంటే, షర్మిల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిందో అవి ప్రజల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అవుతుంది. ఎందుకనంటే ఆ కుటుంబాన్ని నిలువునా చీల్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. సో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని డ్యామేజ్ చేసే అంశం. అందులోనూ వైఎస్ షర్మిల తిట్టినప్పుడు టీడీపీ నేతలు అంటే దాన్ని ఏదో ఒకటి విమర్శించవచ్చు. సొంత చెల్లె, రక్తం బొచ్చుకు పుట్టిన చెల్లె ఈరోజు మన కుటుంబం నిడివినా చేరటానికి నువ్వే కారణం కదా అన్నయ్య అని చెప్పి చెప్పిందంటే దాన్ని ఎలా సమర్థించుకుంటారు? వాటిని డైవర్ట్ చేయడం కోసం సజ్జల భార్గవ రెడ్డి సృష్టించిన ఫేకే ఈ ఫేకు. మరి నారా లోకేష్ ఎక్కడున్నాడు? ఇదిగో నారా లోకేష్ హైదరాబాద్లో ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేయడం జరిగింది. మరి నారా లోకేష్ అక్కడుంటే హైదరాబాద్లో నారా లోకేష్ ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే అమెరికా నుంచి రాత్రికి రాత్రి దిగొచ్చేసాడా? అమెరికా నుంచి రాత్రికి రాత్రి వచ్చేసాడా నారా లోకేష్? అంటే అబద్ధాలు కల్పించడానికి కూడా అర్థం ఉండాలి. వైసీపీ సోషల్ మీడియా దిగజారుడు తనానికి ఇది నిదర్శనం. ఈరోజు ఆ స్టాఫ్ మొత్తంతో కూడా నారా లోకేష్ ఫోటో దిగాడు. సో ఇది అంటే నారా లోకేష్ హైదరాబాద్లో ఉన్నారు. ఆల్రెడీ నిన్న ఎవరో భరత్ రెడ్డి అనే ఒక నేత, స్విమ్స్ కాలేజ్ అధినేత, ఆయన కూడా నారా లోకేష్ని ఆల్రెడీ కలిశారు. వీళ్ళేమో ఇక్కడ ఫేక్ ప్రచారం చేసుకుంటారు. వీళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు వెళ్ళి నారా లోకేష్ని కలిసి ఆ పార్టీలో చేరుతుంటారు. నారా లోకేష్ అమెరికాలో ఉంటే ఆ భరత్ రెడ్డి అనే వ్యక్తి అమెరికా వెళ్ళి కలిశాడా నారా లోకేష్ని? లేకపోతే అమెరికాలో ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తే మన పోలీసులు అందరూ అమెరికా వెళ్ళారా? కాదు కదా. అంటే విష ప్రచారం చేయడానికి అర్థం పర్థం లేదు. కేవలం వైసీపీ డ్యామేజ్ అవుతుంది అనుకున్న ప్రతిసారి కూడా ఇలా ప్రతిపక్షాల మీద విమర్శలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాను నడపటం చేతగాక ఇలాంటి ఫేక్ మాటలు, దద్దమ్మ మాటలు, అంటే పనికి మాలిన మాటలు ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగం? నారా లోకేష్ ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేసాడు హైదరాబాద్లో. మరి ఎప్పటి వరకు మీరు చేసిన విమర్శలకు సమాధానం చెప్పగలడా? సజ్జల భార్గవ రెడ్డి నేను అడుగుతున్నా. సరే అలాంటే పేటీఎం చిల్లర కొక్కుర్తుపడి ఫేక్ చేశారనుకో, అది వేరే విషయం. సజ్జల భార్గవ రెడ్డి చేపించింది నువ్వే కదా, నువ్వు చెప్పకుండా సోషల్ మీడియాలో వాళ్ళు ఫేకులు సృష్టించారా? పోనీ ఎవడో ఒకటి అనుకోవచ్చు, మొత్తం అందరూ ఒకే లైను కాపీ చేస్తారు, ఇక్కడ పేస్ట్ చేస్తారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గ్రూపుల్లో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు, వాళ్ళు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. 5 రూపాయలు 10 రూపాయలు పేటీఎం చిల్లర కింద తీసుకుంటారు. ఈ రకంగా వైసీపీ సోషల్ మీడియా దిగజారిపోయింది. ఒక అరెస్టునే ఫేక్ కింద సృష్టించారంటే ఇంకా మిగతా వాటిని ఫేక్ కింద సృష్టించడంలో వింతేముంది? నారా లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడు, వాళ్ళ నేతలందరూ వెళ్ళి కలుస్తున్నారు, ఈరోజు ఆల్రెడీ అందరి ముందుకి వచ్చాడు. ఇలాంటి దాన్నే వీళ్ళు ఎంత పగడ్బందీగా ఫేక్ చేసే ప్రయత్నం చేశారంటే ఇక చిన్న చిన్న విషయాలన్నీ వాళ్ళకి జుజుబి. మనం అసలు సాధారణ వ్యక్తులు నమ్మలేరు. ఇది కూడా చాలామంది న్యూట్రల్ పర్సన్స్ కన్ఫ్యూజు. నారా లోకేష్ నిజంగా అమెరికా వెళ్ళాడా? ఒకవేళ అక్కడ అరెస్ట్ అయ్యాడా? అమెరికాలో అరెస్ట్ అయితే రాత్రికి రాత్రి ఎలా దిగాడు? అమెరికా పోలీసులు ఎలా వదిలేశారు రాత్రికి రాత్రి? అంటే వైసీపీ సోషల్ మీడియా దిగజారుడు తనం ఎంత నీచంగా ఉంటుంది అనటానికి ఇదొక ఉదాహరణ. ఏది ఏమైనా సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సోషల్ మీడియా వచ్చే ఎన్నికల్లో గెలవటానికి చేసింది చెప్పుకోలేక, సాధారణంగా ఎవరైనా అధికారంలో ఉన్నోడు వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే వాళ్ళు ఏం చేశారో చెప్పుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసింది ఏమీ లేదు. 2 చేతులు జగన్మోహన్ రెడ్డి నేను ఓడిపోతున్నానని 2 చేతులు ఎత్తేస్తే సజ్జల భార్గవ రెడ్డి మాత్రం ఏం చేస్తాడు? సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి నేను హ్యాపీగా దిగిపోతాను, 2 చేతులు ఎత్తేసాడు కదా, నేను హ్యాపీగా దిగిపోతానని ఆయన ఓటమి ఒప్పుకున్నాడు కదా. వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? కాకపోతే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వైసీపీని ఏదో ఒకటి చేసి బతికించాలా, ఇలా చెల్లి బారిన ముఖ్యంగా షర్మిల బారి నుంచి జగన్మోహన్ రెడ్డిని తప్పించాలనే ఉద్దేశంతో ఇలా టీడీపీ మీద విష ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఇది వికటించింది కదా, రేపు పవన్ కళ్యాణ్ మీదో లేకపోతే చంద్రబాబు మీదో చేస్తారు. ఎందుకంటే మెయిన్ వ్యక్తులను టార్గెట్ చేస్తారు. అప్పుడే మీడియా అటెన్షన్ కానీ సోషల్ మీడియా అటెన్షన్ కానీ డైవర్ట్ అవుద్ది. ఆ ఉద్దేశంతో చేసే వెధవ పనులు ఈ వెధవ పనులు. వైసీపీ అంటేనే ఫేక్ అంటేనే వైసీపీ. అది సజ్జల భార్గవ రెడ్డి వచ్చిన తర్వాత మరింత పెరిగిపోయింది. ఇక వైసీపీ సృష్టించే ఫేక్ కథనాల పట్ల ఇక నుంచైనా ప్రజలు అప్రమత్తంగా ఉండండి.